బండ్ల గణేష్ బండ్ల గణేష్ గారు రెచ్చిపోకండి సార్. రెచ్చిపోకుండా ఉండండి అలా. ప్రకాష్ రాజు గారు ఎక్కడ పుట్టాడో చెప్పమని అడుగుతున్నారు కదా మీరు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ కొత్త తరానికి ఆయన ఎక్కడ పుట్టాడో అన్నది వివరించమని చెప్పండి. ఈ సోషల్ మీడియా కొత్త తరంలో పిల్లలకి అర్థం కావట్లేదండి. ఒక వీడియోలో చూస్తే నెల్లూరులో పుట్టానని ఉంటుంది, ఒక వీడియోలో చూస్తే ఒంగోలులో పుట్టానని ఉంటుంది, ఒక వీడియోలో చూస్తే భీమవరంలో పుట్టానని ఉంటుందండి. కొత్తగా మళ్ళీ పిఠాపురంలో ఎక్కడైనా పుడతాడేమో అనేసి డౌట్ పడతారన్నమాట పిల్లలు. దానికోసం మీ నాయకుడిని జవాబు ఇవ్వమని చెప్పండి. అర్థమైందండి? ప్రకాష్ రాజు గారు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని వస్తున్నావు అని అడిగాడు. పొత్తు లేకుండానే గెలిచాడా మీ నాయకుడు? భీమవరంలో ఓడిపోలేదా? గాజువాకలో ఓడిపోలేదా? భీమవరంలోనూ ఓడిపోయాడు, గాజువాకలోనూ ఓడిపోయాడు. పిఠాపురం ప్రజలు గెలిపించారు. అయినా సరే కానీ నరేంద్ర మోదీ గారిని హైదరాబాదులో కలుస్తున్నాడు. దీనికి సమాధానం చెప్పు. ఎవరు మాట్లాడకూడదు? ప్రతి దాంట్లోనూ ఏళ్ళు పెడుతున్నావు అని అడుగుతున్నావా? మీ నాయకుడు చేసే పనులు బాగున్నాయా? బండ్ల గణేష్ గారు తప్పండి. అది తప్పు. మీరు మాట్లాడే విధానం తప్పు. ఓకేనా సార్? అది కరెక్ట్ అయితే కాదు. ప్రకాష్ రాజు గారిని కేరళలో పుట్టావా, తమిళియనా, నువ్వు మలయాళీనా, తెలుగోడువా అని అడుగుతున్నావు కదా. నువ్వు ఆంధ్రప్రదేశ్లో పుట్టావు, తెలంగాణకి ఎందుకు వెళ్ళావు మరి? ఆంధ్రప్రదేశ్లో పుట్టావు, గుంటూరు డిస్టిక్లో పుట్టావు కదా, తెలంగాణకి ఎందుకు వెళ్ళావయ్యా? అర్థం కాదు. ఆయన ఒక మల్టీ టాలెంటెడ్ యాక్టర్. ఆయన్ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు ఆంధ్ర రాష్ట్రంలో కాదు, హిందుస్థాన్లోనే, మన ఇండియాలోనే ప్రకాష్ రాజ్ అంటే ఒక గుర్తింపు ఉంది. నువ్వెవడవయ్యా? నువ్వెవడో నాకు అర్థం కావట్లేదు ఆయన అలా అనడానికి. నువ్వెవడో అసలు? ఆయన యాక్టింగ్ నచ్చి ఆయన వేసిన పాత్రల్ని మెచ్చుకుని ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. అర్థమైందా? నువ్వెవడో ఆయన అన్నాకి? నీదే ఊరు? ఇది గుంటూరు దగ్గర. నువ్వు హైదరాబాద్లో ఎందుకు సెటిల్ అయ్యావు? నువ్వు అది చెప్పు. చెప్పగలవా నువ్వు?